కాబట్టి ఎన్ని రంకెలు వేసినా ఎన్ని చేసినా మీది గతంలో కూడా చెప్పిన మీది అవుట్డేటెడ్ పార్టీ, మిమ్మల్ని మీరే పరిరక్షించుకునే పరిస్థితులు లేరు. ఒక పార్టీలో 3 పాయలైనవి. కేసీఆర్ ఎటువైపు ఉన్నాడో ఇప్పటికి తెలుస్తలేదు, ఆయన బయటికి రావట్లేడు. హరీష్ రావును కవిత టార్గెట్ చేస్తే హరీష్ రావు ఏమవుతాడో తెలియదు. మరి కేటీఆర్ ఏ విభాగానికి అధ్యక్షుడవుతాడో తెలియదు. భారత రాష్ట్ర సమితిలో తెలంగాణ శాఖకు అధ్యక్షుడవుతాడో, మొత్తం భారత రాష్ట్ర సమితికి అవుతాడో, మరి హరీష్ రావు కవిత మధ్యన పంచాయతీలో హరీష్ రావు ఎటు పోతాడో, కవితరైతే ఎల్లగొట్టిరు మళ్ళీ తీసుకుంటారో ఉంచుతారో తెలియదు. ఆగమ్య గోచరంగా ఉండి మైండ్ బ్లాక్ అయి చేస్తున్న ప్రకటనలు, ఇదొక ఫ్రస్ట్రేషన్తో చేస్తున్న ప్రకటనలు తప్పితే దీంట్లో పెద్ద స్టాంటిటీ ఉందని, అంటే ఒక విమర్శ కూడా సహేతుకంగా ఉంటే చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ విమర్శ కూడా ఒక ఏమంటారు అర్ధరహితంగా ఉంటే